హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మనం ఏంటంటే థర్మల్ పవర్ స్టేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజు ఏంటంటే మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే థర్మల్ పవర్ ప్లాంట్ గురించి ఫస్ట్ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఏంటంటే థర్మల్ పవర్ స్టేషన్లో మనం ఏం యూజ్ చేస్తామంటే ఫస్ట్ కోల్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని మనం జనరేట్ చేస్తాం బై యూజింగ్ స్టీమ్ టర్బైన్. ఫస్ట్ ఏంటంటే స్టీమ్ పవర్ స్టేషన్ బేసికలీ వర్క్స్ ఆన్ ద ర్యాంకింగ్ సైకిల్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పక్కా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ అనమాట. ఏంటంటే స్టీమ్ పవర్ స్టేషన్ అంటే స్టీమ్ పవర్ స్టేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ థర్మల్ పవర్ స్టేషన్. థర్మల్ పవర్ స్టేషన్ అనేది ర్యాంకింగ్ సైకిల్ మీద వర్క్ అవుతుంది అనమాట. అండ్ మనకి ఇంకా యాస్టీస్ అనమాట. ఏముంది, బాయిలర్ ఉంటుంది. బాయిలర్లో మనం వాటర్ తీసుకున్నాం. ఆ బాయిలర్లో ఉన్న వాటర్ అనేది ఏంటంటే బై యూజింగ్ కోల్ని యూజ్ చేసుకొని కోల్ కంబషన్ ద్వారా హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ హీట్ వల్ల బాయిలర్లో ఉన్న వాటర్ అనేది ఏమవుతుందంటే బాయిల్ అయ్యి అందులో నుంచి మనకి స్టీమ్ అనేది వస్తుంది. ఆ స్టీమ్ని మనం యూజ్ చేసుకొని టర్బైన్ అనేది రన్ అవుతుంది. టర్బైన్ రన్ అవ్వటం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. అది స్టీమ్ పవర్ స్టేషన్. సేమ్ ప్రాసెస్ టర్బైన్ దగ్గర నుంచి హైడల్కి సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో టర్బైన్కి ముందు ఏ ప్రాసెస్ ఉన్నదో మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లో తెలుసుకుందాం. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటే నార్మల్గా స్కీమాటిక్ డయాగ్రామ్ అనమాట. ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి అసలు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అంటే ఏంటంటే జనరేటింగ్ స్టేషన్ విచ్ యూటిలైజెస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ వాటర్ ఎట్ హై లెవెల్. అంటే ఏంటంటే మనం నార్మల్గా థర్మల్ పవర్ స్టేషన్లో ఎలా అయితే మనం అక్కడ స్టీమ్ ఎనర్జీని యూజ్ చేసుకున్నామో ఇక్కడ హైడ్రోలోకి వచ్చేసరికి ఏంటంటే మనం పొటెన్షియల్ ఎనర్జీని యూజ్ చేసుకుంటాం. ఈ పొటెన్షియల్ ఎనర్జీ వల్ల అంటే వాటర్లో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీని యూజ్ చేసుకుని మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటాం. దాన్నే మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అని అంటాం. ఇది స్కీమాటిక్ డయాగ్రామ్ అనమాట. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటే హైడల్ పవర్ ప్లాంట్ యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, రిజర్వాయర్ అంటే ఏంటంటే ఇది ఒక డ్యామ్ అనమాట. డ్యామ్ మనకి జనరల్గా డ్యామ్ దేనికి యూజ్ అవుతుంది? వాటర్ని స్టోరేజ్ కోసం యూజ్ అవుతుంది. మనం డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేసుకొని డ్యామ్కి బిఫోర్ అంటే డ్యామ్కి ముందు మనం ఏం చేస్తామంటే వాటర్ని స్టోర్ చేస్తాం అనమాట. ఆ స్టోర్ అయిన వాటర్ని యూజ్ చేసుకుని మనం పవర్ని జనరేట్ చేసుకుంటాం. ఈ వాటర్ ఎలా అవుతాయి అంటే మనకి రైనీ సీజన్లో వాటర్ని ఉంటాయి కదా, ఆ వాటర్ని ఇక్కడ మనం స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ వాటర్ని స్టోర్ చేసుకొని ఇలా తీసుకొచ్చి ఇక్కడ పవర్ జనరేట్ అవుతుంది అనమాట టర్బైన్ ద్వారా. ఆ ప్రాసెస్ని మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి డ్యామ్ అంటే ఏంటి? మనం డ్యామ్ని జనరల్గా కన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే కాంక్రీట్ని యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాం? అక్రాస్ అ రివర్ ఆర్ లేక్. అంటే వాటర్ అనేది ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే మనం డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వీలు ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ చేయడానికి వీలు ఉండదు. ఇక్కడ డ్యామ్ నుంచి మళ్ళీ తర్వాతకి ఏంటంటే ప్రెషర్ టన్నెల్. ఇది ప్రెషర్ టన్నెల్ అంటే ఏంటంటే రిజర్వాయర్ నుంచి వాల్వ్ హౌస్కి వాటర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే మనకి ఇక్కడ ఒక ప్రెషర్ టన్నెల్ అనేది ఉండాలి, అంటే ప్రెషర్ ఛానల్. ఈ ప్రెషర్ ఛానల్ ద్వారా వాటర్ అనేది మనకి ఇక్కడికి వస్తుంది. తర్వాతకి ఏంటంటే వాల్వ్ హౌస్. ఈ వాల్వ్ హౌస్ అనేది ఏంటంటే రిజర్వాయర్లో ఉన్న వాటర్ని పెన్స్టాక్ నుంచి టైల్ రేస్లోకి తీసుకెళ్లే దాంట్లో మనం ఇక్కడ ఏం పెట్టుకుంటాం అంటే వాల్వ్ హౌస్ అనేది పెట్టుకుంటాం. ఈ వాల్వ్ హౌస్ అనేది ఏంటంటే దీంట్లో ఇట్ కంటైన్స్ మెయిన్ స్లీవ్స్ వాల్వ్స్ అండ్ ఆటోమేటిక్ ఐసోలేటింగ్ వాల్వ్స్. అంటే ఇక్కడ కొన్ని వాల్వ్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే హై ప్రెషర్గా వచ్చినప్పుడు వాటర్ అనేది ఇక్కడ మనం స్టాప్ చేసుకుంటాం. హై ప్రెషర్లో వచ్చాయనుకోండి వాటర్ ఇక్కడ స్టాప్ చేసుకొని స్లోగా పంపించుకుంటాం. ఒకవేళ స్లోగా వచ్చాయనుకోండి ఇక్కడ పంపించుకొని అంటే మనం అదేంటంటే ఇట్స్ లైక్ అడ్జస్టింగ్ అనమాట. వాటర్ అనేది ఎంత పంపించుకోవాలి అనేది ఏంటంటే అది ఒక అడ్జస్టింగ్ పాయింట్ లాగా అంతే. ఫస్ట్ ఏంటంటే పెన్ స్టాక్ అనేది ఏంటంటే మనకి వాల్వ్ హౌస్ నుంచి టైల్ రేస్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఈ పెన్ స్టాక్ అనేది దేంతో మేడ్ అవుతుందంటే స్టీల్ పైప్తో ఈ పెన్ స్టాక్ అనేది మనకి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ పెన్ స్టాక్ అనేది ఏంటంటే పెన్ స్టాక్ అనేది ఏం లేదు, మనకి ఇక్కడ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ని ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేదాన్ని పెన్ స్టాక్ అంటారనమాట. అండ్ తర్వాతకి వచ్చేసరికి సర్జ్ ట్యాంక్ అంటే ఏంటిదంటే ఇదొక చిన్న మినీ ట్యాంక్ అని అర్థం అనమాట. ఇదేం చేస్తుందంటే
వాల్వ్ హౌస్కి బిఫోర్ ఉంటుంది, అంటే వాల్వ్ హౌస్కి ముందు ఉంటుంది సర్జ్ ట్యాంక్ అనేది. దీన్ని మనం మినీ డ్యామ్ అని కూడా అనొచ్చు అనమాట. ఇదేంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద పెన్ స్టాక్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే మనకి ఎప్పుడైనా ఇక్కడ డ్యామ్ దగ్గర గేట్స్ అనేవి సడన్గా ఓపెన్ అయ్యాయనుకో, సడన్గా ఓపెన్ అవ్వటం వల్ల వాటర్ అనేది ప్రెషర్గా వస్తాయి అనమాట. ప్రెషర్గా వాటర్ రావటం వల్ల ఇక్కడ సర్జ్ ట్యాంక్ నుంచి వాల్వ్ హౌస్ నుంచి పెన్ స్టాక్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ పెన్ స్టాక్లోకి డైరెక్ట్గా రావడం వల్ల ఏంటంటే ఆ పైప్ అనేది ఏంటంటే బర్స్ట్ అయిపోతుంది అనమాట. అలా బర్స్ట్ అవ్వకుండా ఉండటానికి మనం ఏం చేస్తామంటే సర్జ్ ట్యాంక్ని పెట్టుకుంటాం. ఈ సర్జ్ ట్యాంక్ని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంత వాటర్ అనేది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ వాటర్ అనేది స్టోర్ అయి ఉండటం వల్ల మనకి మనకి ఎంత అమౌంట్ అయితే వాటర్ కావాలో అలానే మనం తీసుకుంటాం. అండ్ మనకి వాటర్ అనేది ప్రెషర్డ్గా డ్యామ్ దగ్గర నుంచి ఇలా పెన్ స్టాక్లో నుంచి ఇక్కడికి రావటం వల్ల పెన్ స్టాక్లో మనకి ఏమవుతుందంటే వాటర్ హ్యామరింగ్ ఎఫెక్ట్ అనమాట. అదొక ఎఫెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇది క్రియేట్ అవ్వకుండా మనకి సర్జ్ ట్యాంక్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మనకి సర్జ్ ట్యాంక్ అనేది పెన్ స్టాక్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఒక ప్రొటెక్షన్ లాగా పెన్ స్టాక్కి, అంతే, ఏం లేదు ఇంకా. అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే మనకి వాటర్ టర్బైన్, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే టర్బైన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి కొంచెం టర్బైన్ ఉంటుంది అనమాట. జనరేటర్కి ముందు ఈ టైల్ రేస్కి ముందు టర్బైన్ అనేది ఉంటుంది. మనం ఎలా అయితే థర్మల్ పవర్ స్టేషన్లో స్టీమ్ టర్బైన్స్ని యూజ్ చేసాము, మనకి హైడల్ పవర్ స్టేషన్లో వచ్చేసరికి ఏంటంటే వాటర్ టర్బైన్స్ యూజ్ చేస్తాం. ఈ వాటర్ టర్బైన్స్ ఏంటంటే వాటర్ టర్బైన్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి హైడ్రాలిక్ అంటే ఏంటి, వాటర్ కదా. ఈ హైడ్రాలిక్ వాటర్ అనేది మెకానికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. మెకానికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుంది. హైడ్రాలిక్ అనేది ఉంది కదా, అంటే హైడ్రాలిక్ ఎనర్జీ అంటే ఏంటి, హైడల్తో యూజ్ చేస్తున్నాం కాబట్టి హైడ్రాలిక్ ఎనర్జీ. మన వాటర్ నుంచి పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇక్కడ టర్బైన్ యొక్క ఇన్పుట్ అనేది తీసుకొని అది మెకానికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుంది టర్బైన్లో. ఇక్కడ కన్వర్ట్ అయిన టర్బైన్ అనేది ఏంటంటే మనకి నెక్స్ట్ నార్మల్గా చూడండి, ఇక్కడ ఇది టర్బైన్ అనుకోండి, టర్బైన్ అనుకుందాం, లెట్ us assume, అంతే, ఏం లేదు. టర్బైన్ నుంచి మనకి కప్లింగ్ అనేది ఉంటుంది. దేనికండి కప్లింగ్, ఆల్టర్నేటర్కి కప్లింగ్. టర్బైన్ కదా ఇది. టర్బైన్లో మనం ఏమనుకున్నాం, హైడల్ నుంచి మెకానికల్లోకి కన్వర్ట్ అవుతుంది అనుకున్నాం. అదేంటి, హైడల్ మనం ఇన్పుట్ ఇస్తున్నాం టర్బైన్కి, మనకు అవుట్పుట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. టర్బైన్లో మెకానికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ కన్వర్ట్ అయిన ఎనర్జీ అనేది ఏంటంటే మనం ఆల్టర్నేటర్కి ఇస్తాం. ఆల్టర్నేటర్కి ఏమి ఇస్తున్నాం ఇన్పుట్, మనం మెకానికల్ ఇన్పుట్ అనేది ఆల్టర్నేటర్కి ఇస్తున్నాం. ఎలా, త్రూ కప్లింగ్. అంటే ఈ రెండింటిని కప్లింగ్ చేసుకుంటాం. కప్లింగ్ అంటే ఏంటండి, ఇప్పుడు టర్బైన్ రొటేట్ అయింది అనుకోండి, ఆల్టర్నేటర్ కూడా రొటేట్ అవుతుంది. టర్బైన్ అనేది రొటేట్ అవ్వలేదు అనుకోండి, ఆల్టర్నేటర్ కూడా రొటేట్ అవ్వదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతో కొంత ఇంటర్నల్ ఎనర్జీ అంటే కనెక్షన్ ఉండాలి కాబట్టి ఇంటర్నల్ కనెక్షన్ అనేది, దానికి మనం ఏంటంటే షాఫ్ట్ అంటే కప్లింగ్ పెట్టుకుంటాం అన్నట్టు మనం టర్బైన్కి ఆల్టర్నేటర్కి. ఇది వచ్చేసరికి ఆల్టర్నేటర్, సింక్రోనస్ జనరేటర్ అని కూడా అంటారు దీన్నే. ఆల్రెడీ ఇక్కడ మనం వచ్చేసరికి 2 పోల్స్ని యూజ్ చేస్తాం. ఆల్టర్నేటర్లో మనం 2 పోల్స్ని యూజ్ చేస్తాం. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క బిట్, గుర్తుపెట్టుకోండి అందరూ. ఇక్కడ వచ్చేసరికి మనం ఏంటంటే మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీలో కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ జనరేట్ అయిన ఎనర్జీని మనం ఇంకెలా ఇస్తాం, ఆల్టర్నేటర్ అనుకోండి సపోజ్. ఈ ఆల్టర్నేటర్ నుంచి మనం ఇంకా సప్లైని తీసుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటాం, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం అనమాట. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసి ఇక్కడ నుంచి ఐసోలేటర్స్ అండ్ మళ్ళీ బస్ బార్స్ అలా కనెక్షన్ చేసుకొని సర్క్యూట్ బ్రేకర్స్, తర్వాత బస్ బార్స్కి కనెక్షన్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి మనకి స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ట్రాన్స్కోకి ఇస్తాం. ట్రాన్స్కోలో ఏమవుతుంది, ఇక్కడ జనరేట్ అయిన పవర్ అనేది ట్రాన్స్కోకి ఇచ్చి ట్రాన్స్కోలో ఏమవుతుందంటే ట్రాన్స్మిట్ అవుతుంది పవర్, అప్పుడు ఇంకా అన్నిటికీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదండి ఫైనల్గా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల మేము ఏం తప్పు చేస్తున్నామని మాకు అర్థమవుతుంది. అండ్ మొత్తానికైతే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ థర్మల్లో మనం వచ్చేసరికి కోల్ని యూజ్ చేసుకుంటాం, ఇక్కడికి వచ్చేసరికి మనం వాటర్ని యూజ్ చేసుకుంటాం, అంతే. డ్యామ్ ఉంటుంది,
మనం డ్యామ్ అనేది ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాం, లేక్స్, రివర్స్, అక్కడ డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేసుకొని వాటర్ని స్టోర్ చేసుకుంటాం. మనకి ఎప్పుడైతే పవర్ని జనరేషన్ చేస్తామో అప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ని మనం ఇలా తీసుకొచ్చి ఇక్కడ వాల్యూ హౌస్లో పెట్టి ఇక్కడ నుంచి టైల్ రైస్కి ఇస్తాం. అంటే టైల్ రైస్లోకి ఎలా వెళ్తుంది వాటర్ అనేది, పెన్ స్టాక్స్ ద్వారా మనకి ఇక్కడికి వెళ్తుంది. అండ్ పెన్ స్టాక్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్టీల్ పైప్తో మనకి స్టీల్ పైప్తో మేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి సర్జ్ ట్యాంక్ అనేది ఎందుకు పెట్టుకున్నామంటే మనం పెన్ స్టాక్లో మనకి సడన్గా ఫోర్స్గా వాటర్ అనేది వెళ్ళడం వల్ల ఇక్కడ పెన్ స్టాక్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి హైలీ ఉంటాయి. డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడానికి మనం సర్జ్ ట్యాంక్ పెట్టుకున్నాం. ఈ సర్జ్ ట్యాంక్లో మనం వాటర్ని ఎంతకంత స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ వాటర్ని స్టోర్ చేసుకోవడం వల్ల ఇక్కడ పెన్ స్టాక్ అనేది కొంచెం ప్రొటెక్ట్ అవుతున్నట్లే. మళ్ళీ ఇక్కడ నుంచి టర్బైన్కి వస్తుంది. టర్బైన్లో మనకి ఇన్పుట్ వచ్చేసరికి ఏంటంటే మనం పొటెన్షియల్ ఎనర్జీ ఇస్తాం. పొటెన్షియల్ ఎనర్జీ నుంచి అది మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. మెకానికల్ ఎనర్జీ అనేది మళ్ళీ మనం ఆల్టర్నేటర్కి ఇస్తాం. ఆల్టర్నేటర్తో కప్పుల్ అయి ఉంటుంది అనమాట టర్బైన్ అనేది. మళ్ళీ అక్కడ మనకి మెకానికల్ ఎనర్జీ అనేది ఫైనల్లీ ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అయిపోతుంది ఆల్టర్నేటర్లో. అండ్ కన్వర్ట్ అయిన ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మళ్ళీ ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చి స్టెప్ అప్ చేసుకుని మళ్ళీ మనం ఐసోలేటర్స్కి ఇస్తాం. ఐసోలేటర్స్ నుంచి సర్క్యూట్ బ్రేకర్స్ నుంచి మళ్ళీ ఐసోలేటర్స్ నుంచి బస్ బార్స్కి. ఇదనమాట ఫైనల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ దీని గురించి ఎంసీక్యూస్ అనేవి అంటే థర్మల్ ఎంసీక్యూస్ అండ్ హైడల్ ఎంసీక్యూస్ అనేది మనం ఫర్దర్ వీడియోలో చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు ఇలానే సపోర్ట్ చేయండి మమ్మల్ని. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.